ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అత్యాస, కుట్ర, భయం అనుకుంటా. అంటే మేము నలుగురమే ఉంటామా సినిమాలో? చాలా మంది ఉన్నారు సినిమాలో. ఒక 30-35 మెయిన్ క్యారెక్టర్స్. ప్రతి ఒక్క క్యారెక్టర్కి వాళ్ళ ఇండివిజువాలిటీ ఉంటుంది, వాళ్ళని చూడగానే నవ్వొచ్చే విధానం ఉంటుంది, వాళ్ళ క్యారెక్టరైజేషన్ కూడా ఉంటుంది. ప్రతి ఒక్కరికి చిన్న బడ్డీ కొట్టుతో సహా వాడికి ఒక క్యారెక్టరైజేషన్ ఉంటుంది సినిమాలో. అంత ఇంపార్టెంట్ ఆ 35 మెంబర్స్కి. సో అలా ఎవరిది వాళ్ళకి సపరేట్ ఉంటుంది. అందులో కొంతమందికి కానీ ఇంతమందిని మేనేజ్ చేస్తున్నప్పుడు ప్రతి చిన్న డీటెయిలింగ్ కూడా ప్రాపర్గా ఆడియన్స్ చూపించగలిగితేనే బిఫోర్ సీన్ చూపించగలిగితేనే లాస్ట్ సీన్ వరకు వర్కౌట్ అవుతుంది. ఒక డెబ్యూ డైరెక్టర్ని నమ్మి ఇంత పెద్ద రెస్పాన్సిబిలిటీ, ఇంత పెద్ద సినిమా ఎలా మీరు ఒప్పుకున్నారు అనేది నా క్వశ్చన్. అన్ని సినిమాలు డెబ్యూ. అవును, బట్ ఈ సబ్జెక్ట్ వేరు కదా. మిగతా సినిమా భయం ఉంటుంది, ఆ రిస్క్ ఉంటుంది. ప్రతి స్టేజ్లో మనం we have to make sure that he's going in the right direction. తనకు కూడా మనం కాన్ఫిడెన్స్ ఇస్తుండాలి. అండ్ యాజ్ అ ప్రొడక్షన్ అందరు సపోర్ట్ చేయాలి. టెక్నీషియన్స్ వైపు మంచిగా డిఓపి ఆదిత్య కూడా, ఉదయ్ డిఓపి నాకు ఇమాన్యుయల్కి ఎంత కెమిస్ట్రీ ఉంటుందో వాళ్ళిద్దరికి ఫుల్ కెమిస్ట్రీ ఉంటుంది. డిఓపి ఆదిత్య, కేర్ ఆఫ్ కంచరపాలెం, స్కైలాండ్, ఆ సినిమాలకి డిఓపి అనమాట. మేము సినిమాలో ఎంత కెమిస్ట్రీతో అయితే ఉంటామో వాళ్ళు బయట అంత కెమిస్ట్రీతో ఉంటారు. ఆ డైరెక్టర్ గారికి, డిఓపికి. బేసిక్గా మన సినిమాల్లో చూసే చాలామందికి అంత ఉండదు. ఈయనకు నచ్చింది, ఆయనకు నచ్చదు, ఆయనకు నచ్చింది, ఈయనకు నచ్చదు. కానీ ఇద్దరికి ఒకేసారి నచ్చదు, ఇద్దరికి ఒకేసారి నచ్చింది. అలా ఉంటుంది వీళ్ళ టేస్ట్. సూపర్. అసలు వాళ్ళిద్దరిని చూస్తే మేము అలా చూస్తూ ఉండిపోతాం. అలా అంత ప్రేమించేసుకుంటారు సెట్లో వాళ్ళిద్దరు. సో మీకు చెప్పినప్పుడు ఉన్న అవుట్పుట్ ఇప్పుడు సినిమా లాస్ట్కి వచ్చేసరికి ఉందా? డెఫినెట్లీ సూపర్ క్వాలిటీ తోటి మంచి, అంటే స్క్రీన్ ప్లే హ్యాండిల్ చేయటం ఈ పర్టిక్యులర్ స్క్రిప్ట్ తోటి చాలా చాలా టఫ్ టాస్క్. అది మంచిగా చేసిండు. అండ్ ఏదో కాల్ వస్తుంది అన్నారు, ఏమో ఇంకా రాలే. మళ్ళీ మీరు చేయండి ఫోన్, వెయిటింగ్ ఎవరికని. అంటే ఇంటర్వ్యూ స్టార్టింగ్లో కాల్ వస్తుంది, లైవ్లోనే ఆన్ చేసి మాట్లాడారు. ఇంకా రాలే. ఆ కాల్ కోసం మేము వెయిట్ చేయాలి. ఇంకా నేను చేయలేను. ఎవరి దగ్గర నుంచి కాల్? ఏమో, అది సస్పెన్స్. రీఛార్జ్ చేసుకోమని. అది ఆ కాలం పోయింది కదా. పోస్ట్ పెయిడ్ సిమ్స్ ఉంటాయి అలా కాదు కదా. ఎస్, నేను కాల్. నేను ఒక ఫోటో చూపిస్తాను. అందరికి ఉన్న యూనివర్సల్ క్వశ్చన్, మేబీ మీరు ఎక్కడ క్లారిటీ ఇచ్చారని నేను చూడలేదు, బట్ నేను ఒక ఫోటో చూపిస్తాను. మీరు చూసిందే అది. అందరి ఫేస్లు ఎలా ఉన్నాయి? అది మనోడు ఇంకా ఘోరంగా పెట్టాడు ఫేస్. లీక్ అయినా లేదు లేదు, రెడీ చేసిండు. అవును, ఏంటో చెప్పు, నేను చెప్పేస్తాను. నాకు అర్థమైపోయింది, మీకు క్లారిటీ వచ్చేసి ఉంటుంది. ఏంటిది అది అన్నది? ఏంది? ఏమైంది? విజయ్ దేవరకొండ అండ్ రష్మిక ఏంటి అని ఒక యూనివర్సల్ క్వశ్చన్. డియర్ కాన్వర్జేషన్ లాస్ట్. అవును, ఇంకో సినిమా చేస్తారో? బయట చాలా వైరల్ అవుతున్నాయి న్యూసెస్ అంతా, వాళ్ళిద్దరు రిలేషన్లో ఉన్నారు అని, లవ్లో ఉన్నారు అని. ఏమో, అది వాళ్ళని అడగాలని. మీరు చాలా రష్లో ఉన్నట్టున్నారు. అంటే అదే వెకేషన్లో మీరు కూడా కనిపించారు అందుకు. అదే వెకేషన్లో? అది ఎక్కడ? నాకు కూడా తెలియదు బ్రో. మళ్ళీ ఎక్కడ? బయట చూసిన న్యూస్లో దాంట్లో ఎంతవరకు నిజమో ఎంతవరకు ఫేక్ అని. ఏమో, వాళ్ళనే అడగాలంటే. ఓకే, సో ఫైనల్గా May 31 ఈ సినిమా రిలీజ్ అవుతుంది. మేమందరం కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. ఆడియన్స్కి ఏం చెప్తారు ఈ ఫిలిం గురించి? It's going to be a fun crime. It's going to be a fun crime thriller. సినిమా థియేటర్స్కి మీ ఫ్యామిలీస్ తోటి వచ్చి ఎంజాయ్ చేయండి. May 31. We'll see you there. We'll entertain you. Yes. Thank you so much and all the very best అందరికి. Thank you.